చివరి పోటీలో నువ్వు తప్పకుండా గెలుస్తావను. ఆల్ ది బెస్ట్ అను. థ్యాంక్ యూ. వెళ్ళి నేను ప్రిపేర్ అవుతాను. మేము కూడా నీతో వస్తామను. వసు గారు, అనుకి ఇప్పుడే నిజం చెప్పేస్తే బెటర్ కదండి. వాళ్ళ అమ్మ రాదు అని ఇప్పుడే చెప్పడం మంచిది కదా. లేదండి, అనుని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. 3 పోటీల్లో కూడా తను గెలవాలి. ఏదైనా సాధించగలను అన్న నమ్మకం అనుకి రావాలి. అందరూ అనుని మెచ్చుకోవాలి. ఆ చప్పట్లు, అభినందనలు, పొగడ్తలు అను ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాతైనా అనుకు నిజం చెప్పాలి కదండి. చెప్తానండి, నా మాట నిలబెట్టుకుంటాను. ఈసారి ఏం ప్లాన్ చేద్దామంటే నెక్స్ట్ స్పీచ్ కాంపిటీషన్. ఇప్పుడు ఏ ప్లాను చేయాల్సిన అవసరం లేదే. అదేంటి, ఈసారైనా అను ఓడిపోయేలా చేయాలి కదా. లేదు, ఈసారి కూడా అదే గెలవాలి. అప్పుడే వసు చిక్కుల్లో పడుతుంది. ఎలా? ఇందాక అను వాళ్ళ అమ్మ కోసం అటు ఇటు చూసింది కదా. 3వ పోటీలో కూడా గెలిస్తే అమ్మ వస్తుందని అనుకి వసు చెప్పింది కదా. అనుని మనం ఓడిస్తే వసుకి తన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అదే అను గెలిస్తే వసు అను వాళ్ళ అమ్మని తీసుకురావాలి. అదెలాగో సాధ్యం కాదు కాబట్టి అనుని రెచ్చగొట్టి వసుపైకి ఉసిగొలుపుదాం. వసుని చిత్రవధ చేద్దాం. అంటే ఈసారి అను గెలవడమే మనకు కావాలన్నమాట. కానీ అను ఓడిపోతే? అను ఓడిపోదు. అనుని గెలిపించి వసు ఓడిపోతుంది. వసుని ఏడిపించి మనం గెలుస్తాం. పద పెడదాం. ఇప్పుడు స్పీచ్ కాంపిటీషన్. వాళ్ళకి నచ్చిన టాపిక్ గురించి స్టూడెంట్స్ స్పీచ్ ఇస్తారు. వావ్, బన్నీ, నువ్వు స్పీచ్ ఇవ్వడం లేదా? నేను ప్రిపేర్ అవ్వలేదు డాడీ. అను గెలుస్తుందా మరి? అవును పిన్ని, ఇందులో కూడా అనునే గెలవాలి. అను గెలుస్తుంది. మీ అమ్మ ఓడిపోయి అవమాన పాలవుతుంది. నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. అవర్ నెక్స్ట్ కంటెస్టెంట్ ప్రియా. Go. Next participant. Come on, Rahul. Come. Next participant is Anu. అందరికీ నమస్కారం. నేను చెప్పబోతున్నది అమ్మ గురించి. నాకు సంబంధించి మా డాడీ మా మమ్మీ. ఎందుకంటే మా అమ్మ ఎలా ఉంటుందో నాకు గుర్తులేదు. నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది.
అప్పటి నుంచి మా డాడీ నన్ను నా సిస్టర్ కీర్తిని చూసుకున్నారు. రోజు పొద్దున్నే మా డాడీ మమ్మల్ని నిద్ర లేపేవారు. మాకు స్నానం చేయించి, డ్రెస్ వేసి, టిఫిన్ తినిపించి స్కూల్కి తీసుకొచ్చేవారు. మాకేం కావాలన్నా డాడీయే చూసుకుంటారు. మమ్మీ చేసే అన్ని పనులు డాడీయే చేస్తారు. అందుకే మా డాడీయే మా మమ్మీ. మా డాడీని మించిన మమ్మీయే లేదు. ఐ లవ్ యూ డాడీ. మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న. మీరు అనుకున్న స్పీచ్, నేర్పించిన స్పీచ్. అవునండి. అమ్మ గురించి కథ చెప్పమన్నారు. అను, కీర్తికి సంబంధించి మీరే అమ్మా నాన్నలు, మీ తర్వాతే నేను. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారు. అందరికీ నమస్కారం. విన్నర్స్ కి ప్రైజెస్ ఇవ్వడానికి ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్, సంస్కృతి ఈవెంట్ చైర్మన్ శ్రీ అభిరామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్రైజ్ అను, డాటర్ ఆఫ్ వసుంధర. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ బన్నీ, అను అండ్ కీర్తి. మూడు కాంపిటీషన్స్ లోనూ మీ అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ తీసుకుంది సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మమ్మీ మమ్మీ, ఏంటి బన్నీ? నేను ఆటోలో ఇంటికి వెళ్ళి అను గెలిచినట్టు నానమ్మ, తాతయ్య, పెద్దనాన్న వాళ్ళకి చెప్పి అనుకి సర్ప్రైజ్ వెల్కమ్ ప్లాన్ చేస్తాను. ఓకే బన్నీ, జాగ్రత్తగా వెళ్ళు. మనం అనుకున్నట్టుగానే అను గెలిచిందాంటీ. ఇక క్లైమాక్స్ ప్లాన్ చేద్దామా? అందుకేగా వచ్చా. ఎంతో ఆనందపడుతున్న వసు ఏడుస్తూ ఇంటికి రావాలి. ప్లాన్ చేద్దాం.
అమ్మా పావని, మావయ్య. కాస్త మంచినీళ్ళు తీసుకురామ్మా. అలాగే మావయ్య. మావయ్య, ఎవరికోసం అమ్మా చూస్తున్నావు? పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు మావయ్య. నేను కూడా పిల్లల కోసం ఎదురు చూస్తున్నాను పావని. పోటీల్లో పిల్లలు గెలిచారో లేదో అనా మీ ఇద్దరి కంగారు? నా కంగారంతా అను గురించే మావయ్య. తనీ పోటీల గురించి చాలా భయపడింది. అభికి అనుకి వసు ధైర్యం చెప్తూనే ఉంది. అను పోటీల్లో గెలిస్తే తన ప్రయత్నానికి నమ్మకం పెరుగుతుంది. ఇంట్లో వసు, స్కూల్లో బన్నీ అనుని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కదా జయంతి. బన్నీ ఇలారా. బన్నీ, మిగతా వాళ్ళేరి? కాసేపట్లో వచ్చేస్తాను నానమ్మా. ఈ లోపు మనం ఒక సర్ప్రైజ్ సెలబ్రేషన్ అరేంజ్ చేయాలి. సర్ప్రైజ్ సెలబ్రేషనా? ఎందుకు బన్నీ? అను విన్నాను తాతయ్య. స్పోర్ట్స్ లో, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో, స్పీచ్ కాంపిటీషన్ లో మూడిటిల్లోనూ అనుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అవునా బన్నీ? ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు. అవును పెద్దమ్మా, ఇప్పుడు మనకి పెద్ద గుడ్ న్యూస్. అందుకే అను కోసం సర్ప్రైజ్ సెలబ్రేషన్ చేయాలని నేను స్కూల్ నుంచి ముందే ఇంటికొచ్చేసాను. అను రాగానే తనని థ్రిల్ చేయాలి. మంచి ఆలోచన బన్నీ. అవును బన్నీ, నువ్వే పోటీల్లో గెలవలేదా? నేను గెలవడం ముఖ్యం కాదు నానమ్మా, అను గెలవడమే ఇంపార్టెంట్. అది కాదు బన్నీ, నువ్వు ఎందులోనూ గెలవలేదా అని మీ నాన్నమ్మ అడుగుతోంది. అను కీర్తిలు గెలిస్తే నేను గెలిచినట్టే కదా తాతయ్య. వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను. బన్నీ, అనుకీర్తిలకి ఆ దేవుడు నీ రూపంలో ఓ మంచి అన్ననిచ్చాడు. లేదు నానమ్మా, దేవుడు అను కీర్తిలనే ఇద్దరు చెల్లెల్నిచ్చారు. తాతయ్య, నానమ్మ, పెద్దమ్మ, అను రాగానే తనని సర్ప్రైజ్ చేయాలి. ఒక మెమరబుల్ డే కావాలి. అలాగే బన్నీ, నువ్వు చెప్పినట్టే చేద్దాం. థ్యాంక్ యూ తాతయ్య. కంగ్రాట్స్ అభిరామ్ గారు, మీ పిల్లల్ని మీరు చాలా చక్కగా పెంచారు. థ్యాంక్ యూ సో మచ్. అవునభి, ముఖ్యంగా మీ అమ్మాయి అను చెప్పిన స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. మీ పాప స్పీచ్ వింటుంటే మా కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. మీరు క్రెడిట్ ఇవ్వాల్సింది నాకు కాదండి. ఆ క్రెడిట్ అంతా ఇవ్వాల్సింది మీరు వసు గారికి. ఎందుకంటే రాత్రి పగలు ట్రైనింగ్ ఇచ్చింది తనే. కంగ్రాచులేషన్స్ అను, సూపర్ గా స్పీచ్ ఇచ్చావు. థ్యాంక్ యూ పిన్ని. ఇదిగో, నువ్వింత బాగా మాట్లాడతావని నాకు ఈ రోజే తెలిసిందే. భయం లేకుండా ఎంత బాగా మాట్లాడావో. నువ్వు బొంగోర్ తల్లి. అవునే అను, మీ అమ్మ ఎక్కడా? నువ్వు విన్ అయితే మీ అమ్మ వస్తుందని తను ప్రామిస్ చేసింది కదా, ఇంకా రాలేదేంటను? దిక్కులు చూస్తావేంటే? బస్సు దగ్గరికి వెళ్ళి మీ అమ్మ ఎక్కడుందో అడుగు. వెళ్ళు 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 వెళ్ళు. డాడీ,
ఏంటమ్మా, ఇంటికి వెళ్దామా? మా మమ్మీ ఎక్కడా? చెప్పండి డాడీ. నేను విన్ అయితే మా మమ్మీ వస్తుందని తను చెప్పింది. మమ్మీ ఇంకా రాలేదేంటి? అను, ఇక్కడ అందరూ చూస్తున్నారు. మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే పద. నాకు మాట ఇచ్చావు కదా, మా మమ్మీ ఎక్కడా? నేనేనమ్మా నీ మమ్మీని. నువ్వు మా మమ్మీ కాదు. మా మమ్మీ ఎక్కడుందో చెప్పు. అల్లరి చేయకాను, అందరూ మనల్ని చూస్తున్నారు. నాకు మమ్మీ కావాలి డాడీ. ఎక్కడుందో చెప్పండి. నేను విన్ అయితే మా మమ్మీ వస్తుందని తను చెప్పింది. నేనే నీ మమ్మీ. నన్ను నీ ఎదురుగా నేనున్నాను కదా. నువ్వు మా మమ్మీ కాదని చెప్పాను కదా. మీ మమ్మీ లేదు కదా అను, మళ్ళీ తిరిగి రాదు. ఆ విషయం నీకు తెలుసు కదా. అంటే తను నాకు అబద్ధం చెప్పిందా? నన్ను చీట్ చేసిందా? అది కాదను. నువ్వు నన్ను చీట్ చేసావు. ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. నువ్వంటే నాకు అసహ్యం. నువ్వు నాతో మాట్లాడకు, నాకు కనిపించుకు. అను, నిన్ను గెలిపించడానికే మమ్మీ అలా చెప్పిందమ్మా. లేదు డాడీ, నాకు ఆశ పెట్టింది, నన్ను చీట్ చేసింది. మా మమ్మీ వస్తుందని నేను ఎంతగానో ఆశపడ్డాను. మమ్మీని మళ్ళీ చూడొచ్చని ఆనందపడ్డాను. తను నన్ను మొత్తం డిసప్పాయింట్ చేసింది డాడీ. సారీ అను, నేను ఇదంతా కావాలని చేయలేదు. పోటీలో పార్టిసిపేట్ చేయడానికి నువ్వు భయపడుతుంటే నీకు ధైర్యం రావడానికి అలా చెప్పానమ్మా. నువ్వేదైనా సాధించగలవు అని ప్రూవ్ చేయడానికి, నీ మీద నీకు నమ్మకం కలగడానికి ఒక చిన్న అబద్ధం చెప్పాను. కానీ నీ మమ్మీని నేనే. నీకు, కీర్తికి, బన్నీని నేనే మమ్మీ. త్వరగా కంప్లీట్ చేయి పెద్దమ్మా, అను వచ్చే టైం అయిపోతుంది. పెద్దనాన్న, బాబాయ్ త్వరగా బెలూన్స్ ఊదండి, తను వస్తుంది. ఇందాక నుంచి నీ హడావిడి తట్టుకోలేకపోతున్నాం బన్నీ. నువ్వు విన్నైనా ఇంత గోల్ చేసి ఉండేవాడు కాదు బన్నీ. అను గెలిస్తే నేను గెలిచినట్టే బాబాయ్. తన ఇంటికి రాగానే సర్ప్రైజ్ అవ్వాలి. అందుకే కదా బన్నీ ఇదంతా చేస్తున్నావు. తాతయ్య, అను తలపై మీరు అక్షంతలు జల్లి ఆశీర్వదించండి. నానమ్మ, అను రాగానే మీరు హారతి ఇవ్వాలి. బన్నీ, మీ చెల్లెలు అమెరికా నుంచో అంతరిక్షం నుంచో రావట్లేదు. ఓ హడావిడి చేసేస్తున్నావు. పెద్దమ్మ, కార్ సౌండ్ వినిపించింది. అను వచ్చేసి
వేసినట్టుంది. మీరు త్వరగా వెళ్ళి హారతి తీసుకురండి. ఆగను, ఒక్క నిమిషం వెయిట్ చేయి. ఎందుకు? పెద్దమ్మ హారతి తీసుకొస్తుంది. నానమ్మ నీకు హారతి ఇచ్చాక అప్పుడు నువ్వు ఇంట్లోకి రావాలి. నాకు హారతి ఏం అవసరం లేదు.